నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ M&N ఐడియాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఎమ్మీగా ఉండే ఒక మంచి రెసిపీ అయితే మీతో స్నాక్ రెసిపీ అండి మీతో షేర్ చేసుకోబోతున్నాను. అది ఫిష్ పకోడీ అన్నమాట. చాలామంది చికెన్ పకోడీ, ప్రాన్ పకోడీ ఇలా చేస్తుంటారు. ఒక్కసారి ఫిష్ పకోడీ కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. సో కంపల్సరీ మీరు అందరు ట్రై చేస్తారనుకుంటున్నాను. అందుకే ఈ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను ఈరోజు. సో మనం ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఇక్కడ ఫిష్ ముక్కల్ని తీసుకున్నామండి, ముళ్ళు లేని చేప. ఇక్కడ మేము ఫిష్ వచ్చేసరికి ఫిష్ పేరు వంజరం అన్నమాట. ఇక్కడ మేము వంజరం చేపలు తీసుకున్నాము. ఇట్లా నీట్గా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వాష్ చేసేసుకొని నీట్గా పక్కన పెట్టేసుకోండి. తర్వాత దీంట్లో వచ్చేసరికి ముందుగా ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం వేసుకున్నామండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడరు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 4 టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసుకుంటున్నాము. తర్వాత ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుంటున్నాము. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ఫుడ్ కలర్ కొంచెం యాడ్ చేస్తున్నాము. ఇది ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి ఫుడ్ కలర్ అనేది. తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసాము. ఇదంతా కూడా బాగా నీట్గా మిక్స్ చేసుకుంటున్నాము. బాగా కలుపుకోవాలండి ఆ ఫిష్ ముక్క మొత్తానికి కూడా. ఇప్పుడు మనం ఏవైతే వేసుకున్నామో అవన్నీ బాగా పట్టాలన్నమాట. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని కలిపేసుకోండి. చూస్తున్నాం కదా, మేము చూపించే విధంగా కలుపుకోండి. కన్సిస్టెన్సీ అలా ఉండాలన్నమాట. ఇప్పుడు మేము చూపిస్తున్నట్లుగా ఇట్లా మొత్తం కూడా నీట్గా కలిపేసుకోండి. ఇది 2 అవర్స్ అన్న ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. చూసారు కదా, ఇదిగోండి 2 అవర్స్ తర్వాత కడాయి పెట్టేసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని వేడెక్కాక చక్కగా ఒక్కొక్కటి అందులో ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. చాలా సింపుల్ అన్నమాట. ప్రాసెస్ కూడా చాలా ఈజీ అన్నమాట. సో ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇలా నీట్గా మొత్తం వేసుకొని డీప్ ఫ్రై అయ్యే వరకు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో మాత్రం కంపల్సరీ 2 అవర్స్ పెట్టుకోండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. చూసారు కదా, ఇట్లా మొత్తం బాగా రోస్ట్ అయ్యేదాకా ఉంచుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లో సర్వింగ్ చేసుకుంటున్నాం. మళ్ళీ ఇంకొక వాయి కూడా చూపిస్తాను మీకు, చూడండి. చక్కగా స్పూన్తో వేసేసుకోండి, మీద కూడా పడదన్నమాట చిందది ఆయిల్ కూడా. పెద్ద స్పూన్స్ ఏమైనా ఉంటే వాటితో వేసుకోండి, చేత్తో కాకుండా చిందకుండా ఉంటుందన్నమాట. సో ఇట్లా వేసేసుకొని మొత్తం కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఎందుకంటే లోపల కూడా మనకి బాగా నీట్గా ఫిష్ కూడా ఉడుకుతుంది అన్నమాట. మరి హైలో పెడితే పచ్చిగా ఉంటుందండి, బాగోదు. సో కంపల్సరీ మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి ఈ ప్రాసెస్ అంతా కూడా. అప్పుడే మనకి క్రిస్పీగా లోపల ముక్క కూడా బాగా ఉడికిపోయి ఉంటుంది. ఇలా ఈవినింగ్ స్నాక్స్ అట్లా చేసుకోవచ్చండి. ఈసారి ఎప్పుడన్నా ఫిష్ తెచ్చుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. ఇట్లా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట ఫిష్ పకోడా అనేది. ఇట్లా మొత్తం కూడా తీసేసి ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, ఇక్కడ మేము ఆనియన్ స్లైసెస్ తీసుకున్నాము. లెమన్ కూడా దాని మీద స్క్వీజ్ చేసేసుకొని అట్లా ఆనియన్తో తింటే చాలా బాగుంటుందండి. చాలా ఎమ్మీగా ఉంటుంది అన్నమాట. సో మీకైతే బాగా టేస్టీగా ఉండే ఒక మంచి రెసిపీ అయితే ఈరోజు నేను మీతో షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ మీద క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోని నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. టిల్ దెన్, బాయ్, టేక్ కేర్.